అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్నటువంటి మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీరు చాలా ధైర్యవంతులు, తెలివిగల వారవతంటూ వాటన్నింటినీ సులభంగా తప్పించుకుంటారు. ఇక సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటారు. కొన్ని సవాళ్లు అలాగే ఉంటాయి. కానీ సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం మీ అనేక సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఇక యువత చేసిన ఏదైనా సామాజిక పని ఉంటుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కొనసాగుతున్న విడిపోవడానికి ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కారం అవుతుంది. మీ స్వభావంలో స్వార్థం కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత పనులు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడతాయి. ఎక్కువ ధైర్యం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల ఏదైనా కార్యాచరణ మిమ్మల్ని బాధించగలదు. వ్యాపారంలో చాలా బాగా మంచి వ్యాపారం చేయాల్సి ఉంటుంది. మరి చాలా నాణ్యత అవసరం అవుతుంది. వ్యాపారాన్ని మించి లాభాల దిశగా సాగించడానికి అవసరం అవుతుంది. ఇక పొడిగింపు ప్రణాళికలు మరింత చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో పనితీరులో కొన్ని మార్పులను కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ప్రేమ విషయంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాలు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమానుబంధాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం అధిక బిజీగా ఉన్నందున అలసట ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇతరుల విషయాల్లో మీ శక్తిని చేయండి మరియు మీ యొక్క కొంత సమయం కేటాయించండి. దాని స్వంతంగా మార్పులు చేయండి. మీకు ఆసక్తి ఉన్న విషయాలపై శ్రద్ధ వహించండి. జీవితాన్ని ఈరోజు మంచిగా మార్చుకోండి. హార్డ్ వర్క్ ప్రకారము మీరు పనులు చేస్తారు. ఏదైనా నిర్ణయం తప్పు అని మీకు అనిపించినప్పుడు దాన్ని వదిలేయండి. కెరీర్ పరంగా పూర్తి చిత్తశుద్ధితో నిజాయితీతో పనులు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ప్రేమ విషయాల భాగస్వామి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బయట వ్యక్తులతో చర్చించవద్దు. ఆదాయం అనేది మెరుగవుతుంది. పని వేగవంతమవుతుంది. ఇంకా నిరాశ ఉంటుంది. స్వీయ శక్తి బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. పనిలో కొన్ని సమస్యలు ఉంటాయి, అవి తొలగించబడతాయి. విద్యార్థుల అధ్యయనాల్లో మంచి అధ్యయనాన్ని నివారించాల్సి ఉంటుంది. సాయంత్రం తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని పెద్ద పనులు చేయడం ద్వారా మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. ఇక విద్యార్థులకు ప్రయోజనకరమైన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ పదార్థం నిలిచిపోతే మరి అది వేగవంతం అవుతుందని భావిస్తారు. మరి సమయంలో ప్రతికూలమైనటువంటి కదలికలు మీరు ఉంటాయి. అవి డబ్బు సంబంధిత కదలికలు ఉంటాయి. సమయం తప్ప మరేదైనా మీరు పొందడానికి అవకాశం ఉంది. దగ్గరి సభ్యులు వైవాహిక సంబంధాల్లో వేరు చేయడం వల్ల ఉద్రిక్తత అనేది కలుగుతుంది. కొత్త పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి కేంద్రీకృత మనసు చర్యలను అంకితం చేస్తుంది. మేధో సామర్థ్యం మరియు పనితీరుకు ఖచ్చితంగా విజయాన్ని సాధించడం జరుగుతుంది. కార్యాలయం యొక్క వాతావరణం కూడా ఉద్యోగస్తులకు మంచిగా ఉంటుంది. కుటుంబం మరియు వ్యాపార కార్యకలాపాలను మంచిగా చూసుకోండి. ఇంటి వాతావరణాన్ని మెరుగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సానుకూల శక్తిని అనుభవిస్తారు. ఒకరినొకరు ఆగ్రహాన్ని తొలగించడం ద్వారా భార్యాభర్తల సంబంధం మెరుగవుతుంది. లక్ష్యాలను గుర్తుపెట్టుకోండి. ప్రయత్నాన్ని కొనసాగించండి. సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందుతుంది. ఆరోగ్యం అప్రమత్తంగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఇక ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారు బరువులు ఎత్తడం మానుకోవాలి ఉంటుంది. ఆర్థిక స్థితి పైన మీకు ఆశీర్వాదం అనేది లభిస్తుంది. లక్కీ సంఖ్య 59, లక్కీ కలర్ మరి ద్రాక్ష. ఇక పరిహారంలో ఈ రోజు మీరు చూసినట్లయితే సాయిబాబా ఆలయ దర్శనం చేయటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.